మీకు బోధించడానికి దేవుడు నాకు అవకాశం అనుగ్రహించిన సందర్భమును బట్టి దేవుని కూడా నేను కృతజ్ఞుడిని. ఇచ్చే అవకాశాన్ని భూసంబంధమైన విధానంలో మీరు నాకు అనుగ్రహించినటువంటి సమయం బట్టి కూడా మీకు దేవుని పేరట కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. అప్పుడు యోసేపు 8 నుండి 11లో పెరుగుతున్న ఉనికికి భయపడి ఐగుప్తులు ఇశ్రాయేలీలను అణిచివేయడానికి ప్రయత్నించుట అని రాశాం. అంతే సార్, అంతే. సరే, ఇప్పుడు ఇశ్రాయేలీలు పెరగడం చేత ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తులకి ఏమైనా ఇబ్బందా? అక్కడ పరువనే అంటున్నాడు, ఒకవేళ వీరు జనసంఖ్య ఎక్కువైతే వీళ్ళు శత్రువులతో కలిసి మన మీద తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వారి వృద్ధి చెందుకున్నట్లు వారిని అణిచివేయాలన్న ఆలోచనకు వచ్చాడు పరు. చదువుదాం 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. సరే, తన జనులతో ఇట్లేనండి. వాయిస్ ఏమైనా బ్రేక్ ఇస్తుందా జాషువా? లేదండి, క్లారిటీగా ఉంది. అవును సార్. ఇప్పుడు ఆయన చదివినప్పుడు నాకేదో బ్రేక్ ఇచ్చింది, అందుకని. సరే, 8వ వచనంలో యోసేపుని ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును నేలనారంభించెను. అంటే సుమారు ఇప్పుడు 430 సంవత్సరాలు దరిదాపుల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. నిన్న కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేశా. అబ్రహాముతో ప్రమాణం చేసినప్పుడు నీ 4వ తరం అన్నాడు కదా. అప్పుడు 4వ తరం కనాన్లోని ప్రవేశించినటువంటి వారు ఎవరు? ఆ 4వ తరాన్ని మనం ఎలా లెక్కించవచ్చు? నిన్న లెక్కించా. అబ్రహాం దగ్గర నుండి 4వ తరం లెక్కేయండి. అబ్రహాం, ఈసాక్, యాకోబ్, ఇశ్రాయేలీలు, ఆ 12 గోత్రికుల పిల్లలు, 5 తరాలు. నీ 4వ తరం అన్నాడు ఆయన. ఇప్పుడు అబ్రహాంని విడిచిపెట్టి లెక్కగట్టాలి కదా. సరే, ఆ భాగాన్ని మనం చదువుదాం. 4వ తరం వారు పోతారని చెప్పాడు దేవుడు. నీ 4వ తరం అప్పుడు అబ్రహాంతో కలిపేనా 4వ తరం? ఒకవేళ ఉండొచ్చు. కానీ యాకోబు కనాల్లోని ప్రవేశించలా. యాకోబు కుమారులు కూడా ప్రవేశించలా. యాకోబు మనవుళ్ళు మనవరాలు ప్రవేశించారు. అర్థమైందా? యాకోబు కుమారులైనటువంటి 12 మంది కూడా ఐగుప్తులోనే చనిపోయారు. అప్పుడు యాకోబు సహోదరులు ఐగుప్తులోనే చనిపోతే తర్వాత పోయిన వారు ఎవరై ఉండొచ్చు అంటే యాకోబు మనవుళ్ళు పోయి ఉండొచ్చు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించినంటే వాళ్ళు ఐగుప్తులో సుమారు 430 సంవత్సరాలు ఉన్నారు. ఈ 430 సంవత్సరాలలో జరిగిన సంవత్సరం కూడా కాకపోవచ్చు. ఒకవేళ తక్కువ సమయం తన ప్రజలను పగచేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచుకున్నట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు అది దేని చెప్తుందో నేను ఆ పేర్లు పెట్టి చదువుతా. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద పగజేయినట్లు తన సేవకులు ఇశ్రాయేలీల కీర్తిగా నడుచుకున్నట్లు దేవుడు 2 సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయం తన ప్రజలను పగచేయునట్లును
తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచుకున్నట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన ఎవరు? దేవుడే కదా. ఉమ్. ఇప్పుడు అది దేని చెప్తుందో నేను ఆ పేర్లు పెట్టి చదువుతా. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద పగజేయినట్లు తన సేవకులు ఇశ్రాయేలీల కుయుక్తిగా నడుచుకున్నట్లు దేవుడు ఫరో హృదయమును త్రిప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి కారకుడు ఫరోనా లేక దేవుడా? ఫరో హృదయాన్ని దేవుడు తిప్పాడు. దేవుడే కదా. ఫరో అవును. దేవుడు. మరి ఆ ఫరో హృదయాన్ని ఎందుకు తిప్పాలి ఆయన? ఇప్పుడు అపోస్తల కార్యంలో చదివాం, అబ్రహామును అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపిస్తుంది కాబట్టి అబ్రహాంకు చేసిన వాగ్దానం ఫలించింది. అక్కడ విస్తారమైనటువంటి సంతానం వృద్ధి చెందింది. అంటే అబ్రహాముకు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్పులో ఉంది కాబట్టి ఇప్పుడు కాలం కూడా వచ్చేసింది, 400 దాటేసింది. అంటే అబ్రహాంతో 400 సంవత్సరముల తర్వాత మిక్కిలి విస్తారమైనటువంటి ఆస్తితో నీ సంతానం బయలుదేరుతుంది అన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళగొట్టాల, ఐగుప్తీయులు వచ్చి ఇశ్రాయేలు వెళ్ళగొట్టాల. అలా వెళ్ళగొట్టినట్లు దేవుడు ఏం చేశాడంటే ఫరో హృదయాన్ని వారి మీద కుయుక్తిగా తిప్పాడంట. అంటే మగ పిల్లలు చంపేయడం, వాళ్ళకి భారమైన పనులు పెట్టడం. మరి ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పనికి ఆటంకాన్ని కలిగి చేసేటట్లు చేసింది కూడా ఎవరంటే దేవుడే. ఫరో చేశాడా? దేవుడు చేశాడా? మరి ఫరో హృదయాన్ని తిప్పింది ఎవరు? వారిని హింసించినట్లు దేవుడు. దేవుడు దేవుడు. అంటే ఇక్కడ దేవుని సంగతిని ఆలోచిస్తే ఒక ఆశ్చర్యను ఒక భయాన్ని పుట్టిస్తుంది. దేవుడే వాళ్ళకి శ్రమ పెట్టడం, తర్వాత ఆ శ్రమను ఓర్చుకోలేక ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టడం, దేవుడు వెళ్ళి మోషేని రప్పించడం. అంటే వీళ్ళు మొర పెడుతున్నారంటే వాళ్ళు పెడుతున్న ఇబ్బందులకి కష్టాలకి కదా మొర పెడుతున్నారు. మరి వీళ్ళు మొర విన్నటువంటి దేవుడు మోషేని రప్పించాడు. మోషే నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఉన్నటువంటి నీ జనాంగాన్ని నా జనాంగాన్ని బయటికి తీసుకురావాలని. ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తే అది ఒక ఆశ్చర్యంగా ఉంది. చూడు, ఇప్పుడు ఫరోని ఇశ్రాయేలు మీదకి తిరుగుబాటు చేసేటట్లు చేసింది దేవుడే. మరి వారిని కష్టపెట్టినట్లు చేసింది దేవుడే. కానీ వీళ్ళు మొరపెట్టే స్థాయికి చేశాడు దేవుడు. వీళ్ళు మొరపెట్టాడు. అది మొత్తం 7 అనుకుంటున్నా. దాని అర్థం అడుగుడి మీకు ఇవ్వబడునా? అవును, వాళ్ళు అడగాల. వాళ్ళు అడగాలంటే వీళ్ళని శ్రమ పెట్టాలా. శ్రమ పెట్టినప్పుడు అడుగుతారు. అంటే దేవుడు ఆడుతున్న ఇది ఒక పెద్ద భయంకరమైనటువంటి ఒక చరిత్రగానే కనబడుతుంది. అపోస్తల కార్యం 7, 18, 19 అక్కడ స్టెఫన్ అంటున్నాడు. ఆ స్టెఫన్ ఏమంటున్నాడంటే మన వంశస్థుల ఎడల కపటంగా ప్రవర్తించి తమ శిష్యువులు బ్రతకకుండా వారిని బయట పారివేయవలనని మన పితరులను బాధ పెట్టెను. మరి స్టెఫను యొక్క పితరుల్ని బాధ పెట్టారా? వాళ్ళు పితరుల మగ సంతానాన్ని చంపడం, బయట పారివేయడం చేస్తున్నారా? అంటే ఇక్కడ చంపడం, పారివేయడం అనేది పుట్టిన వెంటనే చంపేయాలా? అలా చంపకుండా వదిలిపెట్టినటువంటి వారిని ఒక వయసు వచ్చినంత వరకు, అంటే 2 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వారిని చంపేయడం, సంవత్సరం లోపు పిల్లలు చంపడం. ఫస్ట్ది అది ఫెయిల్ అయింది. కాన్పు పీటల మీదే మగ సంతానం అయితే చంపాలంటే చంపల. ఇప్పుడు రెండో దాన్ని తీసుకున్నాడు. సరే, ఎట్టో పుట్టారు పిల్లలు, భూమి మీద ఉన్నారు కాబట్టి మగ పిల్లలు అందరినీ చంపేయమన్నాడు. అప్పుడు దేవుడు మగ పిల్లల్ని అందరినీ చంపుతూ ఉన్నప్పుడు దేవుడు మోసేని ఎన్నుకున్నాడు. ఆ జ్ఞానాన్ని మిర్యాముకు అనుగ్రహించాడు. ఆమె ఏం చేసింది? జంబు పెట్టి ఒకటి చేసి
దాన్ని తీసుకొని దానిలో పెట్టి నీళ్ళలో వదిలేసింది. ఆయన ఎట్టో ఫరో యొక్క కుమార్తెకు కుమారుడు అయిపోయాడు. అంటే ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్న కార్యాలే. బ్రతకకుండా వారిని బయట పారివేశారు, చంపేశారు. ఇవన్నీ కూడా అలాగే కనబడుతూ ఉంది. అదే 9వ వచనానికి పోదాం. నిర్గమకాండం 1:9. మరి అక్కడ ఫరో ఐగుప్తీయులతో ఏమంటున్నాడో గమనించండి. 1వ అధ్యాయం 9వ వచనం నిర్గమకాండం మన పాఠానికి పోతున్నాం. అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టంగాను ఉన్నది. అంటే వాళ్ళు విస్తారమైన జనమా? వాళ్ళు బలమైన జనమా? తిని పండుకొని నిద్రపోతే బలహీనంగానే ఉంటుంది, తిని కష్టపడితే బలంగానే ఉంటారు. దాన్ని కూడా చదువుతాం తర్వాత. తిని కష్టపడితే బలమా? కష్టపడకనే తింటే బలహీనం. అది వాళ్ళని సోమరులు చేస్తుంది, నిష్ఫలంగా చేస్తుంది. కానీ వాళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి వారి కంటే కఠినమైనటువంటి పనులు చేశారా? తిండి తక్కువ లేదు, పని తక్కువ లేదు ఇశ్రాయేలీలు. ఒక సందర్భంలో మోసే మీద తిరుగుబాటు చేసినప్పుడు అంటారు, మేము ఐగుప్తులో కుండలు వండుకొని ఎదురుగా పెట్టుకుని తినేవాళ్ళం, కీరకాయ, దోసకాయ, అనుకున్నది అనుకున్నట్టు మాంసం. ఏంది మనిషి నువ్వు 60 నిమిషాలు తీసుకొచ్చి మమ్మల్ని సంపడానికి వచ్చావా అనేది చెప్తుంది. అంటే మంచి తిండి, మంచి పని కలిగినటువంటి వారే ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తులో. కీర్తన గ్రంథం 105, 24, 25 చదువుదాం. 9వ వచనానికి రెఫరెన్స్. మరి వీరికి అధిక బలం ఉందంటే దానికి కారణం ఎవరు? సంతానోభివృద్ధినిచ్చింది దేవుడే, అధిక బలమును దయచేసింది కూడా దేవుడే. అంటే వాళ్ళు తిన్న తిండో అవునో కాదో అయినప్పటికీ ఆ బలాన్ని కూడా దేవుడే ఇచ్చాడు వారికి. 105వ కీర్తన 24, 25లో ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసి. అంటే సంతానాభివృద్ధి కలుగజేశారంటే పని పాట లేని వాళ్ళు. సరే, ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలా. పిల్లల్నిచ్చేది భర్తన దేవుడా? రాబాబా మరి పిల్లల్ని గర్భాన్ని తెరిచేది మూసేది దేవుని పని. అంటే ఎవరు రాహేలు అడిగేది లేయనా? లేయని అడుగుద్ది అనుకుంటా. రెబ్బుకట్లది కదా లేయ. అప్పుడు వచ్చి నాకు సంతానాన్ని ఇయ్యంటే, నీకు సంతానాన్ని ఇవ్వడానికి నేనేమైనా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటాడు. అంటే రాహేలు అడుగుద్ది. అప్పుడు అలా అన్నప్పుడు సంతానాన్ని ఇచ్చేది నేను కాదు, నీ మొగుడు కాదమ్మా, దేవుడు ఇవ్వాలని అంటాడు. అప్పుడు సంతానాభివృద్ధి చేసేది దేవుడే, బలాన్నిచ్చేది కూడా ఎవరే? మరి బలానికి ఒక ఉదాహరణ చెప్తా. గొల్యాత్ ఎంత గంభీరమైన వ్యక్తి. దావీదుకున్న బలానికి గొల్యాత్కున్న బలానికి తేడా ఉందా? అవును. కనీసం అతని దగ్గర ఉన్నటువంటి యుద్ధాయుధముల బరువులు చూస్తే భయపడేటట్టు ఉంటుందంట. కానీ ఆ సందర్భంలో దావీదుకి బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే ఆయన సర్వ సంపదలను మనుషులకు ఇస్తున్నాడా? బలము, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఘనత, ఇవన్నీ కూడా దేవుడు ఎవరికి ఇస్తాడంటే, ఎవడు సత్పురుషుడుగా ఉంటే అది వాని సొత్తుగా దేవుడిస్తాడు. అంటే బలాన్ని దేవుడిస్తున్నాడు, సంతానాన్ని దేవుడిస్తున్నాడు. మరి మనుషులు ఎందుకు? మరి పిల్లోడు బలహీనంగా ఉన్నాడు, హార్లిక్స్ దాగిపించు,
మరి ఫ్రూట్స్ తినిపించు. మరి దాని సంగతి ఏంటి అంటే వైద్యులు చేస్తున్న కార్యమే అనిపిస్తుంది నాకు ఇదైతే. పూర్వకాలాల్లో ప్రసవాలు పొలాల్లో జరిగేది. కోతకెళ్తే పని చేస్తూ ప్రసవించి తల్లిని బిడ్డను తీసుకొచ్చేవాడు. ఈ దినాలలో హాస్పిటల్కి వెళ్తాం, నీళ్లు పోసుకోలేదు అత్త అంటే చాలు, రే డాక్టర్ దగ్గర తీసుకోరని. అప్పటి నుండి వాడి అకౌంట్ లో డబ్బులు, ఇంకా డబ్బులు. అమ్మా కింద కాలు పెట్టకూడదు, నీ ఇష్టం అని బాగా భయపెడతారు. నువ్వు వచ్చే మంగళవారం వచ్చేయంటారు, తర్వాత శనివారం అంటారు, ఆదివారం, ఇంకా 4 రోజులు నెల పోయినాక బాగా ఫ్రూట్స్ తినాలా, బలమైన ఆహారం ఇవ్వాలా. ఈ బలమైన ఆహారం తింటే బిడ్డ పెరగదా కడుపులో? ఒక్కొక్క బిడ్డ 4 కేజీలు 3 కేజీలు అంట. ఇప్పుడు చివరికి సిజేరియన్ చెయ్యాలా, ఆపరేషన్ చేసి తీయాలా. ఇదే లాస్ట్ కాబట్టి ఇంక మీ దగ్గర డబ్బులు తీసుకోలేవని ఒకేసారి పెద్ద అమౌంట్ తీసుకుంటారు. 50,000 40,000. అంటే ఎందుకంటున్నానంటే సంతానాన్ని ఇచ్చేది దేవుడే, బలాన్ని ఇచ్చేది దేవుడే. కాబట్టి ఈ దినాల్లో ఉన్నటువంటి కార్యాలు ఎలా ఉన్నాయంటే అన్నీ కూడా ఒక దుర్మార్గమైన విధానంలో వ్యాపారం అయిపోయింది. విద్య ఒక వ్యాపారం, వైద్యం ఒక వ్యాపారం. కానీ దేవుడు నమ్మకున్నోడు ఆ కార్యాలని నమ్ముతాడా? నమ్మడు. జ్ఞానం ఇచ్చేది ఎవరు? ఉపాధ్యాయుడా? దేవుడా? దేవుడు. బలాన్ని ఇచ్చేది దేవుడు. హార్లిక్స్, ఆపిల్ ఇవే దేవుడు. మరి దేవుడిని విడిచిపెట్టి మనం ఎక్కడికక్కడికో తిరిగి చివరికి డాక్టర్ వల్ల కాకపోతే అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం. అంటే అక్కడ దేవుడు అంటున్నాడు, వారికి బలాన్ని ఇచ్చింది, సంతానాన్ని ఇచ్చింది దేవుడు అన్నప్పుడు మనం ఈ బలం కొరకు కానీ సంతానం కొరకు కానీ మనం ఏం చేస్తున్నాం? రకరకాలుగా ఉన్నాయి. ఏం దేవుడు అనుకుంటే రాళ్ళ వలన అబ్రహాం పిల్లలు పుట్టించడా? ఆ నమ్మకం వల్ల ఉందా? మరి అబ్రహాం నమ్మకం ఏమిటి? ఆయన మొదట్లో శారీరక ప్రకారంగా ఆలోచించాడు. నేను ముసలిని, నా భార్య ముసలిది, మరి ఆమె గర్భం అంటే ఆమె గర్భం మృతతుల్యమైంది, గర్భాన్ని మోయలేని స్థితిలో ఉంది కదా ఎట్టంటాడు. తర్వాత నమ్మాడు. ఉన్నటువంటి ఒక కొడుకుని బలేర్పించమన్నా ఇది పోయినా ఇంకొకటి దేవుడు ఇవ్వగలడన్న నమ్మకం ఉంది. కానీ మనకెక్కడుంది నమ్మకం? ఫలానా మేడం దగ్గరికి పో, ఫలానా డాక్టర్ దగ్గరికి పో, ఫలానా అక్కడికి పో, ఇదే నమ్మకం. వాళ్ళు కానీ ఒక్కసారి కుదరదు కాదు ఇంక అంతే అన్నారు అనుకో, చివరికి ఎక్కడికి వస్తాం తెలుసా? అయ్యగారు దగ్గరికి వస్తాం. అయ్యగారు ఇట్టన్నారు, సంతానాన్ని ఇచ్చేది దేవుడు కదా, మరి ప్రార్థన చేయాలి. అది మొదటి ఆడపోయింది. కాబట్టి ఆలోచించండి. నేను ఎవరి మీద నిందమోపడం లేదు, జరుగుతున్న కార్యాన్ని చెప్తున్నా. సంతానాన్ని ఐగుప్తులో వృద్ధి చేసింది ఎవరు? దేవుడే. సరే, కీర్తన గ్రంథం 105:24లో మరి అక్కడ ఇశ్రాయేలు బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ మన నమ్మకం ఎవరి మీద ఉందంటే ఇన్ని రకాలుగా చెప్పినా కూడా మనుషుల మీదే ఉంది. పాట కూడా పాడతాం, రాజులను ధర నమ్ముట కంటే. అదైతే పాట కూడా పాడతారయ్యా, రాజులను ధర నమ్ముట కంటే నువ్వే నాకు ఆశ్రయం అని పాడతాం. ఎక్కడ పాడతాం? అందరూ చెయ్యి విడిస్తే అప్పుడు వస్తాం. అలా చెయ్యడం చాలా పొరపాటు. కానీ దేవుడు తన ప్రజలకి ఏమిచ్చాడో ఇప్పుడు మనం కూడా దేవుని ప్రజలంగా ఉన్నాం కాబట్టి మనకు కూడా అనుగ్రహిస్తాడన్న నమ్మకం ఉండాల. సరే, 10వ వచనానికి పోదాం. 1:10. ఇందులో ఏమైనా 9వ వచనం అర్థమైందా? ఇశ్రాయేలు సంతతి ఈ జనము మనకంటే విస్తారంగా బలంగా ఉన్నారనేది ఫరో చెప్తున్నాడు. అది వాస్తవమా? దాన్ని కీర్తన గ్రంథంలో చూశాను 105:24లో. దేవుడు తన ప్రజలకి సంతానాభివృద్ధి కలుగజేశాడు. మరి దేవుడు తన ప్రజలకి అధిక బలాన్ని ఇచ్చాడు. మరి ఈ సందర్భం
ఫరోకు తెలుసో లేకపోతే ఎలా చెప్పాడో, నిజం చెప్పాడో అబద్ధం చెప్పాడో, కానీ ఫరో ఏం చెప్పాడో అదే కరెక్ట్. ఆ విధానంలోనే దేవుడు ఇశ్రాయేలీలకు అనుగ్రహించాడు. 10వ వచనానికి పోదాం. ఇప్పుడు వీళ్ళు విస్తరిస్తున్నారు, బలంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని ఎలాగైనా చెడగొట్టాలా, నాశనం చెయ్యాలా. దానిని పరిశుద్ధ గ్రంథంలో కుయుక్తి అన్నాడు. యుక్తి కుయుక్తి తెలుసా? యుక్తికి కుయుక్తికి అవ్వని సాతాను అపవాది ఎలా మోసగించాడని మన క్రొత్త నిబంధనలు చూస్తాం. కొరింథీ పత్రికలో సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసగించిందా? మోసగించాడు. అది కుయుక్తి అనేది ఎలాగనమాట అంటే ఇదైతే ఇది కాదు అని మనం మెప్పించడం, నమ్మపలికించడం, అదే అబద్ధం. సరే, వాళ్ళు విస్తరింపకుండానట్లు 10వ వచనానికి పోతున్నాం. నిర్గమకాండం 1:10 వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో కూడా చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అని చెప్పాడు. అంటే వెళ్ళిపోవాలని, వెళ్ళకూడదనే కదా ఆయన కోరిక. యుద్ధం చేసి వెళ్ళిపోతారేమని భయపడుతున్నాడు. కానీ ఈయన ఎంత బిగబట్టినా దేవుడు అబ్రహాంతో చేసిన ప్రమాణం లేక నిబంధనను బట్టి దేవుడు నెరవేర్చగలడా? 10వ వచనాన్ని ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు మనకు విరోధంగా తిరుగుబాటు చేసి మనతో యుద్ధం చేసి మన దేశాన్ని విడిచిపెట్టి పారిపోతారేమో అంటున్నాడు 10 చివర్లో. ఉందా? మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అన్నాడంట. అంటే ఆ పరో ఉద్దేశం ఏంటి? వెళ్ళకూడదనే కదా. అంటే ఈయన పంపించకపోయినా దేవుడు తీసుకెళ్తాడు. పరో బుద్ధి అంటే దేవుడు పో అంటాడు, అంతేనా? పరో అయితే వద్దంటున్నాడు, మీరు పోకూడదు అంటున్నాడు. దేవుడైతే మీరు బయలుదేరండి అన్నాడు. కీర్తన గ్రంథం 83:3-4 రాసుకోండి 10వ వచనానికి. 83:3-4 సౌండ్ ఏమైనా ఎక్కువగా ఉందా? నా సౌండ్ లేదు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకమునకు రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదాము రండని చెప్పుకొనుచున్నారు. అంటే 83వ కీర్తన కూడా ఇది ఐగుప్తులో జరిగిన కార్యమేనా? అవును. అంటే మన పాఠంలో 1:10 యుక్తిగా జరిగించడం రండి అంటున్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో కపటోపాయం అంటున్నాడు, అంతే తేడా. ఆ రెండు కూడా దరిదాపుల పదమే. మరి వారి మీద కపటోపాయం చేసి వారిని ఎలాగైనా నాశనం చేయాలనేది ఈ ఫరో యొక్క లక్ష్యం. కానీ వారి ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడా, వ్యర్థపరుస్తాడా? వ్యర్థపరుస్తాడు. ఆ కీర్తన గ్రంథం 33:10 చెప్తున్నాడు, ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలీల మీద చేసిన ఆలోచనలను వ్యర్థపరచును. ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. వారి ఆలోచనలు ఫలిస్తాయా? యోచనలు ఫలిస్తాయా? ఫలించు. ఇప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. సరే వద్దు, రికార్డ్ అవుతుంటుంది కాబట్టి ఇప్పుడు వద్దు, అది పబ్లిక్ పోకూడదు ఈ విషయం. అంటే ఏమీ లేదు, మతాన్ని నాశనం చేయడానికి, మతమే లేకుండా చేయడానికి కొన్ని మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారు. అది సంభవం, అది జరిగిద్దా? జరగదు. క్రీస్తు శకం అంటే క్రైస్తవ్యం పుట్టినది మొదలుకొని ఇంకా చెప్పాలంటే పాత నిబంధనకి వెళ్ళొచ్చు. దేవుని ప్రజల్ని నాశనం చేయాలనుకున్నటువంటి వారిలో మొట్టమొదటి వాడు ఫరోనేనా? 33:10 అవును.
అంటే అక్కడ మనం 21:30 చూసాం. సారీ 83 4 చూసాం. ఆ 4 ఉంది, ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము 2 అని అంటున్నారు కదా. ఈ దినాల్లో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మతోన్మాదులు చేస్తున్న కార్యమే అది ఇప్పుడు కొత్త కాదు. దేవుని పిల్లలు భూమి మీద ఉండకుండా నాశనం చెయ్యాలి అని ప్రారంభించింది ఎవరంటే, ఇక్కడ మనం 33వ కీర్తన 10వ వచనంలో ఇతన్ని చూడొచ్చు, పరువును చూడొచ్చు. అంటే అది ప్రారంభమే కదా. అంతకుముందు ఎవరైనా దేవుని ప్రజలు దాస్యత్వంలో కానీ దేవుని ప్రజలు నాశనం చేయాలని కానీ ఆలోచన కలిగి ఉన్నటువంటి రాజులు కానీ ఎవరైనా ఉన్నారా? దేవుని ప్రజల్ని నాశనం చేయాలి అన్న ఆలోచన కలిగినటువంటి రాజులు ఎవరైనా ఉన్నారా? నిర్గమకాండానికి ముందు ఉన్నారు, ఎవరు లేరు. నిర్గమకాండంలో నుండే ఈ మతోన్మాదుల పని ప్రారంభించారు, దేవుని ప్రజలని నాశనం చేయడానికి. కానీ ఇప్పటి కాలములో కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారి ఆలోచన దేవుడు వ్యర్థపరచడా? వాళ్ళే కొట్టుకొని చేస్తాడు, మనకెందుకు? అంటే వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తే వాళ్ళు ఖడ్గాలు వాళ్ళే నరుక్కున్నాయంట కొన్ని యుద్ధాలలో. అంటే ఇప్పుడు అదే అయ్యింది. మాది ఈ దేశం, మా దేవుళ్ళు అన్నట్టున్నారు, వాళ్ళకే పట్టడం లేదు. నాకు ఇదే పని యూట్యూబ్లో అయితే చూడడమే ఎవరేం చేస్తున్నారని. అయినా మన చుట్టూ జరుగుతున్న కార్యాన్ని కూడా మనం చూడొద్దు. ఎందుకంటే మనం మేలుకోవడానికి చూడాలా. ఎవరైనా కానీ పోని వెనకాల సునామీ వస్తుంటే పోద్దులే అనుకుంటావా? ఒకవేళ వెనకాల ఏదో డబ్బుని ఒక శబ్దం వస్తే చూడకనే పోతామా? అంటే మనం వెలుగు కలిగి ఉండాలా. లోకం పని చేసుకుంటుంది సరే, ఆ విపత్తు గాని అపాయం గాని మనం మీదకి రాకున్నట్లు మనం హెచ్చరిక కలిగి ఉండాలి. సరే, 10వ వచనంలో ఏదైనా అర్థం కాలేదా? వారి ఎడల యుక్తిగా కట్టువచన చేసి వారిని నాశనం చేద్దాం, వారు భూమి మీద ఉండకూడదన్న ఆలోచన అన్ని జనులకు వచ్చిందనమాట. మరి అన్ని జనులు అంటున్నారు కదా, మరి అక్కడ ఐగుప్తీయులని చెప్పడం లేదు కదా అని అనుకోవచ్చు. దేవుని పిల్లలు కానీ ఎవరైనా అన్నిలేనా? అలాగైతే ఈ ఐగుప్తీయులు కూడా అన్నిలే కదా. మరి అన్నిలంటే ఈ ఐగుప్తీయుల గురించి మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ ఎవరి ఆలోచనను దేవుడు వ్యర్థపరిచాడు. కీర్తన గ్రంథం 33:10లో అన్ని జనులు ఎవరు? ఇప్పుడే చదివాం, రండి వారిని బతకనివ్వకూడదు, చంపేయాలా, కపటోపాయం చేద్దాం రండి అని లేచారు కదా. వాళ్ళు ఎవరి మీద లేచారు? మరి ఫరోకు ముందు ఎవరైనా అలా లేచారా దేవుని ప్రజల మీదకి? ఎవరు లేదు. కాబట్టి 33:10 ఎవరి గురించి చెప్తుందంటే, మనం గ్రహించిన గ్రహింపును బట్టి చెప్తున్నాం. ఒకవేళ క్రీస్తుని గురించి చెప్పొచ్చు, లేదా ఇశ్రాయేల్ గురించి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఎవరి గురించి చెప్తుంది? భూరాజులు లేచారా? అది పక్కగా తెలుసు, అది క్రీస్తుని గురించినటువంటి ప్రవచనం అని. మరి క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడబడుతుంది అక్కడ. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటాడు కీర్తన గ్రంథం 2లో. అది క్రీస్తుని గురించినటువంటి ప్రవచనం. భూరాజులు లేచారు అని కూడా చెప్పబడుతుంది, అది కూడా క్రీస్తుని గురించిన ప్రవచనం. కానీ ఈ 33:10లో అన్ని జనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరిచెను అంటే ఇశ్రాయేలీల మీద ఫరో చేసినటువంటి కుట్రే ఇది, కపటోపాయం, యుక్తి. దాన్ని దేవుడు ఏం చేశాడంటే వ్యర్థపరిచాడు. 11వ వచనానికి పోదాం. 11వ వచనంలో ఇంకా వీళ్ళు వృద్ధి చెందకూడదని ఇతని ఏం ఆలోచన కలిగి ఉన్నాడో మరి మనకు తెలియదు. అంటే వీళ్ళకి తీరిక ఉంది కాబట్టి పిల్లలు గనేస్తున్నాడు అనుకుంటున్నాడు ఏమో మరి బహుశా.
మరి అదే కదా చెప్తున్నాడు 11 చూడు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేష అనే పట్టణంలో కట్టిరి. అంటే ఇప్పటిదాకా వీళ్ళకి ఎవరు లేరు, అధికారులు లేరు. కానీ ఇప్పుడు వారి మీద ఏం చేశాడంటే అధికారులు నియమించాడు. అంటే ఒంటికి పోకూడదు, ఇంటికి పోకూడదు, నీళ్లు తాగకూడదు. అంత మాత్రమే కాదు, తర్వాత కింద భాగాల్లో చదువుతాం. ఒక మనిషి రోజుకు 500 ఇటుకలు కోస్తే దానికి కావలసిన మేత, కర్ర, గడ్డి ఇవి రాజు ఇచ్చేవాడు. తర్వాత దాన్ని రెట్టింపు చేస్తాడు. ఏమని? మేము ఏమి ఇవ్వం. ఒక మనిషి రోజుకి ఇంతకు ముందు 500 కోసినట్లే మీరు 500 ఇటుకలు కోసి దాన్ని కాల్చి నాకు ఇవ్వాలని చట్టాన్ని పెట్టాడు. అంటే పని భారాన్ని పెంచాడు. మరి పని భారాన్ని పెంచడం చేత ఏమైనా సంతానాభివృద్ధి నిలిచిందా? నిలవదా. అంటే సంతానాభివృద్ధి అనేది అది నరమాత్రులకు సంబంధించిన కార్యం కాదు. అది ఒక దైవికమైన కార్యం. దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడు. కానీ వీళ్ళు తీరుబాటు లేకుండా పనిచేసిన పిల్లలు పుడతారు. కానీ వీళ్ళు తీరిక లేకుండా పనిచేసినా వీరు బలం కలిగే ఉంటారు. ఆ బలమైన సంతానమైన దేవుడిచ్చేది కాబట్టి అది తరగదు. 11వ వచనానికి రాద్దాం. ఆదికాండం 47:11. అంటే ఇక్కడ 11వ వచనంలో రామశేష్ అని ఉందా? ఉంది. 11వ వచనంలో రామశేషు పీతోరం అనే పట్టణాలను కట్టించారని. ఆ రామశేష్ అనేది ఇశ్రాయేలీలకి ఫరో స్వాస్థ్యంగా ఇచ్చిన ప్రాంతం అన్నమాట. ఆ రామశేష్ అనే పట్టణం ఫరో ఇశ్రాయేలీలకి స్వాస్థ్యముగా ఇచ్చిన పట్టణం. ఆదికాండం 47:11 చదువుదాం. ఆ రామశేష్ అనేది ఒక మంచి ప్రాంతం అంట, మంచి ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమునిచ్చాను. చాలు. అంటే ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరుల్ని ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంటే ఇశ్రాయేలీలకి రామశేష్ అనే పట్టణాన్ని, ఆ మంచి ప్రదేశాన్ని స్వాస్థ్యంగా పొందారంటే యోసేపు ఇచ్చాడా లేక ఫరో ఇచ్చాడా? మరి అక్కడ ఫరో ఆజ్ఞాపించింది ఏంటి? 47:11 ప్రారంభంలో ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసిరి. ఆ దేశంలో రామశేషును మంచి ప్రదేశంలో వారికి శ్వాసం ఇచ్చెను. చాలు. అంటే ఫరో ఇప్పుడు ఒక ప్రశ్న. 47:11 ఆదికాండంలో యోసేపుకు ఫరో ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏమిటి? అక్కడే ఉంది. రెండు ఇచ్చారు కదా సార్. మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యంగా ఇచ్చినంటే ఏటేటి ఇచ్చాడు? ఐగుప్తు దేశంలో నివసించేసి ఇచ్చాడు. బ్రదరు, ఐగుప్తు దేశంలో రామశేష్ అనేది ఒక ప్రాంతం. అదేనండి. అంటే ఈ ఇశ్రాయేలీలకి ఐగుప్తీలకి పట్టదనమాట. వాళ్ళు హేయమైన వారు. అవునండి. అందుకని ఇశ్రాయేలీల్ని వీళ్ళకి దూరంగా పెట్టాడు. అవునండి. అప్పుడు ఇలా పెట్టమని ఫరో ఆజ్ఞాపించాడు అనమాట. అంటే ఫరో ఏం ఆజ్ఞాపించాడంటే మీ కుటుంబీకులకి ఫలానా ప్రదేశాన్ని, మంచి ప్రదేశాన్ని స్వాస్థ్యముగా ఇవ్వు యోసేపు అని చెప్పాడు కాబట్టి ఆయన ఇచ్చాడు. అంటే ఫరో ఏమని ఆజ్ఞాపించాడు? మీ తండ్రికి మీ సహోదరులకి ఐగుప్తు దేశంలో నివసించినట్లు రామశేష్ అనే మంచి ప్రదేశాన్ని స్వాస్థ్యంగా ఇమ్మని ఉంటాడు. కాబట్టి యోసేపు ఏం చేశాడంటే దాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంటే ఇప్పుడు వీళ్ళు పని కూడా ఎక్కడే,
మన పాట ప్రకారం 1:11 ప్రకారం వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు? బ్రదరు మరి ఆ నిర్గమకాండంలో నాదొక ప్రశ్న. అడుగు. నిర్గమకాండంలో రామశేషు పీఠం అనే ప్రాంతాలు కట్టిర్రు. వీళ్ళు పాకముందే ఎట్లా ఇచ్చారు? ఇది ముందా అది ముందా రాసింది? అయ్యా 47 ప్రారంభం. 47వ వచనము 47 అధ్యాయం 11వ వచనంలో ఇచ్చాడు అన్నారు. అసలు వీళ్ళు ఇంకా ఐగుప్తులోనికి పోయారనుకో, మరి ఇప్పుడు కదా కడుతుంది, 1వ అధ్యాయంలో కదా కడుతుంది వీళ్ళు. ఇప్పుడు పడుతుంది. అది ఎప్పుడైనా కట్టొచ్చు, కట్టేది కాదు. అక్కడ రామశేషులో వాళ్ళు ఏం కట్టారు? ధాన్యాలు నిల్వ చేసే పట్టణాలు కట్టారు. ధాన్యాలు నిల్వ చేసే పట్టణాలని వచ్చి పీతోము, రామశేష్ అని పట్టణాల్లో కట్టారు. పట్టణాలనే కట్టలే అక్కడ. కట్టబడినటువంటి పట్టణములో ఈ యొక్క ధాన్యం నిల్వ చేసుకునే గదులు ఏమైనా కట్టిరా? అంటే వీళ్ళు వెళ్ళి అక్కడ తనకు తానుగానే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒక ప్రాంతం, అది రామశేష్. అవును. తర్వాత వాళ్ళు అక్కడ ఇటుకలు కొయ్యడంలో ప్రారంభించారు. అవును. తర్వాత వ్యవసాయం చేయడం, సేద్యం చేయడం, ఇటుకలు కొయ్యడం, మరి ధాన్యాగారాలని కొరకు కట్టించడం. ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డు ఉందా? గుంటూరు లోపల ఉంది అది. గుంటూరు ఎంట్రన్స్ లో ఉంది. లోపల లేదుగా, ఎంట్రన్స్ లో ఉంది. అది ఎక్కడున్నా అది గుంటూరేనా? గుంటూరు. సరే. ఇప్పుడు ఇది ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఏసేపు పోయి ఫరోని అడుగుతాడు, ఈ విధంగా నా నా కుటుంబీకులు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, మా తండ్రి ఉన్నాడు అయ్యా, మరి అక్కడ దేశంలో కరువుగా ఉంది, మేము ఇక్కడికి తెప్పించుకుంటామంటే ఈయన పనితనమును బట్టి ఫరో ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళని తీసుకొచ్చి నేను ఏడబెట్టాలని అడుగుండొచ్చు యోసేపు. అప్పుడు యోసేపు అడిగినప్పుడు ఈయన చెప్పుండొచ్చు ఫరో, మీకు మాకు పట్టదు, మీరు మాకే హేయులు, మేము మీకే హేయమైన వారు కాబట్టి దానికి దూరంగా పెట్టమన్నారు. అక్కడ ఊరు లేకపోయినా ఆ గ్రామ దాఖలాల భూములు ఉంటాయి కదా. ఇప్పుడు అక్కడ అది అది ఫలానా ఊరికి సంబంధించిన భూములు అక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నారు, అక్కడ నివాసం చేస్తున్నారు. అదే ప్రాంతంలో వీళ్ళు ఫరో కొరకు ధాన్యాన్ని నిల్వ చేసే గాదెలు కట్టారు, పట్టణాలు గట్ల. సరే, దీనికి సాదృశ్యంగా మరొక ప్రశ్న నాకుంది, నేను అడుగుతా. అయ్యా, మనం నేర్చుకోవాల్సిన పాఠమే. కొన్ని సందర్భాల్లో వాక్య అమరికను కొంత మేరకు అటు ఇటు ఉన్నాయి. ఇప్పుడు సంఘాన్ని గురించే చెప్తా. రబవనా, నువ్వు నాతో కలుసుకున్నా. ఓకే. ఎఫెసీ పత్రికనా? మూలరాయి. మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు. ఆ లేఖనాన్ని చదివేసి అందులో ఉన్నటువంటి చిన్న ఒక మిస్టేక్ మీకు చూపిస్తా. చదువన్నా, ఎఫెసీ పత్రిక 5. నువ్వు ఎక్కడైనా చదవచ్చు, నేను చెప్పింది రావాలా. 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సరే, ఇక్కడ క్రీస్తు ముఖ్యమైన మూలరాయి, కార్నర్ స్టోన్. ఓకే. దానికి పునాది వేసింది అపోస్తలులు, ప్రవక్తలు. ఓకే. మరి
క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం ఆత్మ సంబంధమైన రాయిగా ఉండి కట్టబడుతున్నాం. సరే, మరలా చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పేది అబద్ధం, నిజం కాదు. అక్కడ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. అది ఒక మిస్అండర్స్టాండింగ్. 20వ వచనములో మూలరాయి క్రీస్తా, అవును. అక్కడ పునాది వేసింది ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు. సరే, పునాది వేసింది అపోస్తలులు, ప్రవక్తలు. మరి దాని మీద కట్టబడుతున్నటువంటి సజీవమైన రాళ్ళు మనం. ఓకే, ఇప్పుడు పునాది ఎక్కడుంది? మూలరాయి క్రీస్తు, మరి పునాది రాళ్ళు ఎవరు? ఆ పునాది మీద కట్టబడుతున్న మనం. మరి వేసిందని ఉంది కదా అక్కడ. ఉంది. ఇప్పుడు మరలా నేను చదువుతా, చిన్నగా ఆలోచించండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఒకటి. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు. ఆ పునాది రాళ్ళు ఏంటి అంటే, ఇక్కడ మన తెలుగు బైబిల్లో చిన్న మిస్టేక్ చదువుతా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను అను పునాది మీద మీరు కట్టబడుతున్నారు. మరలా చదివేనా? ఆ వేసిన అనేది పొరపాటు. ఆ వేసిన అనేది ఏంటంటే, అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు. ఆ పునాదికి మూలరాయి క్రీస్తు. ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాం. ఇంటికి ఆ పునాది రాళ్ళు ఏంటి అనేది నా ప్రశ్న. అంటే ఎందుకంటున్నానంటే, ఇంతకుముందు రాంబాబు అని అడిగాడు కదా ఒక ప్రశ్న. అంటే ఉన్న పట్టణాన్ని మరలా ఎట్లా కడతారు? వాళ్ళు నివాస పట్టణంగా ఉంది. ఇప్పుడు దాన్ని గోడానా, ధాన్య గాదుల గోడౌన్లు ఆ పట్టణంలో కడుతున్నారు అక్కడ. అంతేగాని ఆ అన్నకి ఎందుకు ప్రశ్న వచ్చిందంటే, రామశేషను పట్టణములను కట్టారు కాదు, పీతోము రామశేష అని పట్టణంలో కట్టారు. వాళ్ళు నివసించేది పట్టణం కదా. ఇశ్రాయేలీలు ఎక్కడ నివసిస్తున్నారు? రామశేషులు. వారికి దేని స్వాస్థ్యంగా ఇచ్చాడు ఫరో? రామశేషులు. ఆ రామశేషులు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటాయి? రామశేషులోనే ఉంటాయి. మరి ఉన్నటువంటి ఊరిని మరలా ఎట్ట కడతారు? కట్టరు. కాబట్టి కట్టున్నారు. కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే, ధాన్యములను నిల్వ చేయడానికి అదేంటంటారు మరి, మర్చిపోయా. గోదాములు, సరే గాడిదలు అంటున్నా. మరి గాది అంటే దానిని కడుతున్నారు ఆ పట్టణాల్లో. ఆ పట్టణాన్ని కట్టలా. మరి ఆ పట్టణంతో ఈయనకేం? ఇప్పుడు పరోకి ఇప్పుడు ఇంకొక ఆలోచన కూడా చెప్తా. ఆ పట్టణములో ఏమైనా పొర ఉండబోతున్నాడా? కట్టినా ఉండడు. ఎందుకు ఉండడు? అది ఇశ్రాయేలీయులకి ఇచ్చాడుగా. అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులతో కలిసి నివాసం చేయరు కాబట్టి వాళ్ళు దూరంగా పెట్టాడు. న్యాయమైన వారని దూరంగా పెట్టినప్పుడు ఆయన తన కొరకు ఎట్టయ్యా అక్కడ పట్టణం కట్టుకుంటాడు? తన కొరకు కాదు కానీ తనకు ధాన్యం నిల్వ చేసుకోవటానికి కట్టించండి. పట్టణానికి అట్లా ఇంతకు ముందే పట్టణం ఉంది. అంటే ఎప్పుడు ఇక్కడ ఆడుకుంటా మన వాళ్ళతో, సహోదరులతో, స్టూడెంట్స్ తో, మీ మాట అవునంటే కాదని, కాదంటే అవునని ఉండకూడదు. వాళ్ళు కంఠస్థి మీద తప్పు బ్రదర్ అన్నారు. ఎట్ట తప్పు? దాని అసలు స్వరూపం ఏమిటి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే ఉండాలా. దీనికి మించింది ఎవరిదంతా అపవాది దగ్గర నుండి వచ్చింది కదా అన్న. నేను దాన్ని సింపుల్ గా మార్చా. అవునని దాన్ని కాదని, కాదనే దాన్ని అవునని మనం అనకూడదు అన్న. సరే, ఇక్కడ దాకా అర్థమైందా? ఈ రామశేష్ గాని జాషువా ఇంకా ఉందా? టైం పోయిందా? అయిపోయింది సార్. సరే, ఇంతటితో ఆపుదాం. సరే, ఆదికాండం 47:11 ఇశ్రాయేలీలకి ఫరో ఇచ్చినటువంటి స్వాస్థ్యమే ఈ రామశేష్.
అంటే ఇప్పుడు రాంబాబు అన్న మాట్లాడినట్టు మాట్లాడితేనే కొంచెం నాకు ఉత్సాహం ఉంటుంది. మంచిదే, తెలియాల. ప్రశ్న అడగాల. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ద్వారా ఇంకొకటి కూడా బయటకు వచ్చింది కదా.